నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించండి. మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ఎందుకంటే ఢిల్లీ వెళ్తానన్నారు, ఢిల్లీ వెళ్ళలేదు. మొన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే అక్కడికి కూడా వెళ్ళలేదు, పెద్దిరెడ్డి గారి ఇలాకాకి. 4 రోజులు పెట్టి సైలెంట్గా ఉన్నారు అని. ఏమన్నా హరిహర వీరమల్లు షూటింగ్ అనే అంశమా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని మీ దగ్గర ఇన్పుట్స్ ఆర్ స్పెక్యులేషన్స్? అంటే షూటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, త్వరగా కంప్లీట్ చేసుకోవాలని ఆ షెడ్యూల్ ప్రకారంగా ఉన్నారండి. కానీ ఢిల్లీ అయితే ఖచ్చితంగా ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ప్రెస్టీజియస్గా బీజేపీ తీసుకుంది ఢిల్లీ ఎన్నికల్ని అని. అసలు ఢిల్లీ ఆయన వెళ్ళకపోయినా సరే, ఢిల్లీ వెళ్ళారు, 1,00,000 మందితో ర్యాలీలు చేశారని విపరీతమైన కంప్లైంట్స్ సోషల్ మీడియా అంతా. బహుశా పవన్ కళ్యాణ్ అదర్వైజ్ ఎంగేజ్డ్ అయి ఉండాలి. అంటే ఒకటేమో నైట్ డ్యూటీ లాగా సినిమా షూటింగ్, మార్నింగ్ పబ్లిక్ డ్యూటీ అన్నారు కదా, తొందరగా విడుదల చేయడానికి డబుల్ డ్యూటీ చేస్తుండే ఒక అవకాశం ఒకటి ఉంది. అదొకటి. రెండోది రాజకీయ కారణాలు చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్యలో నడుస్తున్న కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత పూర్తి మద్దతు ఇవన్నీ తెలుపుతున్నప్పటికీ కూడా జనసేనది ఎక్కువైపోయింది, జనసేన పవనే కనిపిస్తున్నాడు అని ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం ఎక్కువగా దాని మీద ఒక సమస్యగానో లేదా వివాదంగా మార్చాలని చూడటం. మూడోది, ఉప ముఖ్యమంత్రి వివాదం అంతకాలం నడవడం జనసేనకు బాగా ఇబ్బందికరమైన, అంటే ఈ ఇబ్బంది అంటే వాళ్ళకి ఏదో ప్రాక్టికల్గా ఇబ్బంది అని కాదు, రాజకీయంగా వాళ్ళకు మేము కూడా జీర్ణించుకోలేని ఒక అంశమైంది. అని కూర్చోబెట్టి అసలు సర్వస్వము ఫోటోలు మీరు పెట్టండి ఇవన్నీ చెప్పి లోకేష్కి ఇవ్వాలంటే మీరు అది వేరే ఆర్గ్యుమెంట్ చేయాల్సింది. కొంతమంది యొక్క తొందరపాటు లేదా కొంతమంది యొక్క అత్యుత్సాహం ఈ పరిస్థితిని సృష్టించి ఉండొచ్చు. బట్ నాకేం ఆధారం లేదు. కానీ ఒక్క సమస్య ఏమంటే, ఆప్ లాంటి పార్టీ దగ్గరికి వెళ్ళి దాని మీకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేయడానికి పవన్ సిద్ధం అవ్వలేదేమో అని కూడా ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీతో ఎన్డీఏ, సనాతన ధర్మం ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా కొత్త శక్తిగా వచ్చి ఇట్లాంటి వాళ్ళందరూ రావాలి, రాజకీయాలు మారాలి ఇవన్నీ చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఆయన బేస్, సపోర్ట్ బేస్ ఎవరైతే విద్యార్థికులు లేకపోతే యువత వీళ్ళు ఉన్నారో వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని పెద్ద విలన్ లాగా చూడరు, ఖచ్చితంగా చూడరు. చంద్రబాబు నాయుడు అంటే రాటు తేలిన రాజకీయవేత్త కాబట్టి సందర్భాన్ని బట్టి మోదీని పొగిడారు, మోడీని తిట్టారు, మళ్ళీ పొగిడారు, ధర్మ పోరాటం అన్నారు. ఒకటి కాదు, ఇంకా నేను నిన్న కూడా చెప్పా కదా, భజన లెవెల్లో చేశాడు ఆయన. జాతీయ మీడియా కూడా విస్తుపోయింది. బహుశా పవన్ కళ్యాణ్కు మోదీని పొగడడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ అరవింద్ కేజ్రీవాల్ను ఆ స్థాయిలో దాడి చేస్తే మటుకు ఇమేజ్ సమస్య కూడా, ఇవన్నీ ఇలాంటి కారణాల వల్ల ఆయన బహుశా కొంచెం కనిపించట్లేదేమో అని అనిపిస్తుంది. రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాలు, జాతీయ కారణాల వల్ల కూడా అయిండొచ్చు బహుశా నేను అనుకోవటం. చంద్రబాబు వెళ్ళారు కదా ఇటు తిరిగి. ఇంతకుముందు కూడా 1-2 ఉప ఎన్నికల్లో ఆయన ఈయనంత క్రియాశీలంగా వెళ్ళి ఏమి తిరగలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తే కూడా మీరు ఆయన విపరీతంగా ప్రచారం కొన్ని ప్రాంతాల్లో మటుకే చేశారు. కాబట్టి తన లెక్కల ప్రకారం తను ఏదో వెళ్తున్నారు ఆయన, అంతే. ఇంకా అక్కడికంటారా పెద్దిరెడ్డి ఆ సభకు వెళ్ళకపోవటం మటుకు అక్కడ నాగబాబును ప్రొజెక్ట్ చేయడమే, అక్కడ ప్రధాని పొంగనూరు వెళ్ళకపోవడం మటుకు నాగబాబుకు సంబంధించిన అంశం, కానీ దాన్ని ఆయన ముందుకు పెట్టాలని ఆయన వెళ్ళి ఉంటారు. ఇంకోటి, మీరు పవన్ వ్యవహార శైలి గమనిస్తే ఆయన ఎన్నికల ముందు నుంచి ఎన్నికల కొంతకాలం వరకు చాలా సీరియస్గా ఉక్కిరిబిక్కిరయ్యేటందుగా తిరిగారు. కానీ మామూలుగా అయితే ఆయన బ్రేక్ ఇవ్వటము, బ్రేక్ ఇచ్చి మళ్ళీ షెడ్యూలు, కాల్ షీట్లు, లెక్కలు, అది కదా పని విధానం. అందుకని ఆయన బ్రిస్క్గా పనిచేసిన తర్వాత కొంత బ్రేక్ తీసుకొని ఉండొచ్చు కూడా. అన్నీ అయిన తర్వాత ఆయనకు వెన్నునొప్పి లాంటి సమస్యలు కూడా ఉన్నాయి కొంచెం. ఇవన్నీ అయిండొచ్చు కారణం. ఢిల్లీ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకొని అక్కడ ఆపను ఎలాగైనా ఓడించాలని పవన్ అనుకోకపోవచ్చు, నేను అనుకోవటం. ఏంటి ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్, లోటస్ పాండ్లో షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీని ఎలా చూడాలి? దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారట, అక్కడే భోజనం చేశారట. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఇంక నేను అసలు రాజకీయాల్లోకి వెళ్ళను అన్నారు. కానీ చెల్లెమ్మతో ఆయన వెళ్ళి మాట్లాడడం, ఇదే ఇంకా ట్విస్టోభ్య అనే ఏపీలో ఇప్పుడు ట్విస్టులు. కాబట్టి ఈ ట్విస్టుల్లో ఇది విజయసాయి ట్విస్ట్, అది కూడా షర్మిల. లోటస్ పాండ్ మీరంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లోటస్ పాండ్ ఆమె అక్కడ ఉండటం, దానివల్ల జగన్ అంతకుముందు అపోజిషన్లో ఉన్నంతకాలం లోటస్ పాండే ఆయన కేసులు నడుస్తున్నాయి ఇంకా అప్పుడు పెట్టినప్పుడు. కానీ విజయసాయి రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళటం మటుకు అది కీలకమైన విషయమే. అది వైఎస్ జగన్ కుటుంబం అనే కోణంలో కనుక చూస్తే
ఇది ఒక ప్రధానమైన మలుపు, ట్విస్ట్, నిజంగా ట్విస్టే ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 50-50% ఆస్తి పంచుకోవాలి అని చెప్పాడు. ఈ చెప్పిన విషయం ఆడిటర్గా విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. కానీ విజయసాయి రెడ్డి కూడా నిజం చెప్పడం లేదు జగన్ ఒత్తిడి వల్ల అని షర్మిల ఇదివరకు ఆరోపించారు. ఆయన కూడా మీడియాలో మాట్లాడారు, ఆయన దాన్ని దాటేసి ఆయన అభిప్రాయాలు అది ఇది అని. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు జగన్ మాటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను అది వరకు కూడా చెప్పా, ఎందుకు ఆయన అంతగా తిట్టారు అవేంటంటే అక్కడ ఉన్నంత వరకు జగన్ కళ్ళలో ఆనందం కోసం ఆయన తిట్టాడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అందుకనే బయటికి రాగానే అందరికీ ఒకేసారి పవన్ నా మిత్రుడు అన్నారు, చంద్రబాబుతో వైరం లేదన్నారు, మీడియా గురించి మాట్లాడటం మానేశారు. ఇవన్నీ కూడా ఈ క్రమంలో మిగతావన్నీ రాజకీయంగా తీసుకోవచ్చు. కానీ షర్మిల వైఎస్ కుటుంబానికి సంబంధించిన అంశం మటుకు ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రభావం చూపే అంశం. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏ వైఖరి తీసుకుంటారు ఈ విషయంలో అన్నది కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే షర్మిల కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమె రాజశేఖర రెడ్డి 50-50 తీసుకోవాలి ఇవ్వాలి అని చెప్పారన్నది ఇక్కడ చెప్పారా లేదా ఇది ప్రశ్న. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కలిసినప్పుడు ఆయన సన్నిహితులు చెప్పే కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు తప్పనిసరి నేను అన్నాను కానీ నిజం కాదు, నేను షర్మిల మీద నాకేం కోపం లేదు అని మిగతా వాళ్ళకి చెప్పిన వివరణే ఇక్కడ కూడా. అయితే ఇదే వివరణ ఆస్తి విషయంలో కూడా అంతే. ఆస్తి విషయంలో రాజశేఖర రెడ్డి గారు 50-50 అని చెప్పిన మాట నిజమే. చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు జగన్ ఇవ్వడానికి సిద్ధంగా ఇష్టంగా లేరు కాబట్టి నేను కూడా దాన్ని దాటేశాను అంటే అప్పుడు షర్మిల, నాకు తెలిసిన సమాచారం ప్రకారం షర్మిల అయితే ఇప్పుడు అన్నాను ఇప్పుడు చెప్తావా మరి అంటే నేను చెప్పిన దాన్ని నేనే మళ్ళీ వెనక్కి తీసుకోను కానీ ఇంకా నేను ఆ విషయం మాట్లాడను. ఇప్పుడు ఆయన మాట్లాడకుండా మౌనం వహిస్తే కూడా ఆమెకు మద్దతే అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలా చెప్పలేదని కాకుండా రాజశేఖర రెడ్డి అలా చెప్పిన మాట నిజమే, అది అన్యాయం జరుగుతుంది అని అయినప్పటికీ కూడా ఆ వైపున ఉన్నాను కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఇక మీద ఎప్పుడు నేను ఆ విషయం మాట్లాడను. అంటే నైతిక మద్దతు అనుకో, మౌన నైతిక మద్దతు మీకే ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు అని. కాబట్టి ఇది ఒక కొత్త కాంబినేషన్, ఫ్యామిలీలో కాంబినేషన్ మారింది అనుకోవాలి మనం. విజయమ్మ ఎటు తిరిగి అటే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి రాజారెడ్డి అప్పటి నుంచి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా అటు మారారు అనేది ముఖ్యమైనది. ఇంతకంటే ఇంకొక అంశం విజయసాయి రెడ్డికి సంబంధించిన కీలకమైంది మనం కూడా మాట్లాడాం. ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీజేపీ వాళ్ళు పిలిచారు, ఇదంతా కూడా జరిగింది. కానీ ఆయనేమో ఫలసాయం వ్యవసాయం, విజయసాయి రెడ్డి వ్యవసాయ రెడ్డి దీని వరకే ఇది వస్తుంది. వస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళలేదంటే బీజేపీ వాళ్ళు చెప్తున్న కారణం విజయసాయి రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు చక్రం అడ్డవేస్తున్నాడు. అసలు ఇంతకుముందు కూడా కొంత ముఖ్యమైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తే ఇప్పుడు జనసేన తీసుకుంటే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వెళ్ళారు. నేను మొన్న నెల్లూరు వెళ్ళాను, మీకు తెలుసు కదా, చాలామంది ప్రకాశం జిల్లా మిత్రులు వాళ్ళు కలిశారు. ప్రకాశంలో వర్చువల్గా ఇది జరుగుతుంది. ఇప్పుడు అమ్మ పెట్టదే అడుగు తినేదని మమ్మల్ని మీరు తీసుకోరు, వాళ్ళు కూడా తీసుకొని ఇవ్వకపోతే ఎట్లా? పొలిటికల్ అలైన్మెంట్స్ జరుగుతాయి కదా, రాజకీయ పార్టీలు అటు ఇటు చేరికలు ఫిరాయింపులు ఉంటాయి కదా, ఎన్నికలు అయి ఓటములు గెలుపులు జరిగాకని వాళ్ళందరూ అంటారు. సో చంద్రబాబు నాయుడు ఎవరినైనా తీసుకోండి కానీ విజయసాయి రెడ్డి లాంటి ముఖ్యమైన వ్యక్తిని బీజేపీ తీసుకుంటే మాకు రాజకీయంగా సమస్య అవుతుందని ఖచ్చితంగా కొంత గట్టిగా ఆయన అడ్డం వేస్తున్నారు. అందుకనే సరే కానీ అని కాలక్షేపం చేస్తున్నారని. ఈ క్రమంలో జనసేన పేరు పైకి వినిపిస్తున్నప్పటికీ బీజేపీ తెలుగుదేశం మధ్యలో కూడా ఆ విధంగా చూస్తే కొంత కోల్డ్ వార్. అంటే మేము పెరగాలి కదా, మేము బలపడాలి కదా, మీరంటే అధికారంలోకి వచ్చారు, చాలాసార్లు వచ్చారు, మళ్ళీ వచ్చే అవకాశం మీకు ఉంది, కానీ మేము ఎట్లా పెరుగుతాము అని. సో ఈ క్రమంలో విజయసాయి రెడ్డి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన రానివ్వలేదు, వాళ్ళు కూడా అలా అన్నారు. సరే ఈ మేరకు బీజేపీ చంద్రబాబు సంబంధాల్లో కూడా కొద్దిగా గతంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుంది. అందుకనే రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఢిల్లీ వెళ్ళి చాలా కష్టాలు అవి పడుతున్నారు కూడా. ఏమి ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్లో బీజేపీ జేడీయూ బలపరుస్తున్నప్పుడు అనేక సార్లు బీహార్ 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 అనే పేరు వినిపించేది. ఇప్పుడు ఇంతగా తెగబడి బలపరుస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఎక్కడా వినిపించలేదు.
పేరు ఉంటేనే ఇచ్చినట్టు అని చంద్రబాబు నాయుడు వాళ్ళ తరఫున ఎదురు వాదించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ అని ఒక వెర్షన్. అందులో విజయసాయిరెడ్డి కేసు చాలా కీలకమైంది. వాళ్ళు పిలిచారు, ఈయన కూడా మానసికంగా భౌతికంగా సిద్ధమై వైసీపీతో తెంచుకున్నాడు, అంత అయినా రానివ్వట్లేదు అని. అయితే రాజకీయాల్లోకి వెళ్ళి షర్మిలతో కలిసి, ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళి వాడు కాంగ్రెస్లోకి ఎలా వెళ్తాడు, కానీ కుటుంబ పరంగా షర్మిలతో, రాజకీయ పరంగా బీజేపీతో, అది ఈక్వేషన్. సార్ అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం రద్దయిపోద్ది. అసెంబ్లీ 6 దినాల్లో ఎలాంటి సమాచారం లేకుండా గైరాజరైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుందని రఘురామకృష్ణరాజు అనడం, ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు సమయం లభించదన్న జగన్ వాదన కరెక్టేనా కాదా అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కంటెంట్ ఉంటే స్పీకర్ సమయాన్ని ఇస్తారు, సభాపతి స్థానంలో ఎవరు కూర్చున్నా అధ్యక్ష అనాల్సింది. ఈ అధ్యక్ష అని అనాల్సి వస్తుందేమో రఘురామకృష్ణరాజుని అని చెప్పి ఈయన వెళ్ళలేదని ఒక వాదన. ప్రతిపక్ష హోదా లేకపోతే మాకు ప్రయారిటీ ఎవరు, మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలి, అదేదో మేము బయట ప్రజలతోటే ప్రజల సమస్యల మీద పోరాడతామన్నది జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అసెంబ్లీకే వెళ్ళకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వమే రద్దయిపోద్దని మరొక వాదన. ఏంటి అసలు ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు? సరే, వాదన తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగాను, ఇప్పుడు శాసనసభ్యుడిగానే కాక ఉపసభాపతిగాను ఉన్నారు కాబట్టి వారి పరిజ్ఞానాన్ని, వారి వివరణను మనం ప్రశ్నించలేము. వాటితో నాకేం పేచీ లేదు. నేను రఘురామకృష్ణరాజుకు సమాధానం చెప్పడం లేదు, అది నేను మీకు స్పష్టంగా చెప్తున్నా. కానీ 60 రోజులు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని ఎక్కడా ప్రపంచంలో ఎక్కడ లేదు. భారతదేశంలో పార్లమెంటు, తర్వాత అసెంబ్లీ, లోక్సభ, శాసనసభ ముఖ్యంగా వీటికి సంబంధించి అసలు ఎక్కడా లేదు. అది అసలు పార్లమెంటు 70 రోజులు రాకపోతే పార్లమెంటు లోక్సభ సభ్యత్వానికి సంబంధించి ఒక ప్రొవిజన్ కొంచెం ముందు 70 రోజులు రాకపోవడం అన్నదాన్ని కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంతకం చేస్తే వచ్చినట్టే. సభలో కూర్చొని చేతులెత్తి అరిచి అవన్నీ సభలో కనిపించాల్సిన అక్కర్లేదు, ఫోటోలో పడాల్సిన అవసరం ఏం లేదు శాసనసభ్యులకు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఇప్పుడు చాలామంది అట్లా అయితే అనేక సార్లు పార్లమెంటుకు నెలల తరబడి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఒక రోజు సంతకం చేసి ఇవి వస్తూ ఉంటారు వాళ్ళకున్న సంబంధాలను బట్టి. పోనీ ఇక్కడ చెక్కింగ్ సంతకాల మీద ఎక్కువ పెట్టారనుకుంటే కూడా అసలు ఎన్ని రోజులు పనిచేస్తుంది తెలుసా అండి? మ్యాక్సిమం సగటున 22 రోజులు. 2022లో అయితే 30 రోజులు కూడా పనిచేయలేదు శాసనసభ. 60 రోజులు, 60 వర్కింగ్ డేస్. సో 60 వర్కింగ్ డేస్ రాకుండా ఉండడం జరగాలంటే సభ చాలా జరగాలి. ఉదాహరణకు అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత సగటున 70 రోజులు జరిగితే బాగుంటుంది ఏడాదికి సభ అని ఒక ప్రతిపాదన చేశారు. అది ఎక్కడ కామన్వెల్త్ సమావేశంలో. అది ఇంకా రాలేదు, ఊరికే ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఇది కూడా డివైడెడ్ ఓవర్ 4 సెషన్స్. అందుకని 60 డేస్ ఒక సభ్యుడు 60 వర్కింగ్ డేస్ రాకుండా ఉండటం అనే పరిస్థితి సాధారణంగా ఉత్పన్నం కాదు. అసలు అన్ని రోజులు సభ జరగదు. కొన్ని సభలు జరుగుతాయి. కేరళ సభ అయితే 140 డేస్ దాకా జరుగుతుందట. అక్కడ పొలిటికల్ ఇది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ పరిస్థితి రాదు. ఇకపోతే 191వ దీని సెక్షన్ 191 దాని ప్రకారము ఇటువంటిది ఏం లేదు. డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా అంశాలు చెప్తుంది. అంటే ఒకటి, ఎన్నికైన పార్టీ నుంచి అదే అర్హత అనర్హత అయితే శిక్ష పడితే, ఆయన పౌరసత్వం విదేశీ, ఇప్పుడు మన చెన్నమనేని రమేష్ అయినట్టుగా పౌరసత్వం ఈ దేశంది కాదని రుజువైతే, మూడవది ఇంకా కొన్ని రకాల కేసులు ఆరోపణలు వస్తే అలాంటప్పుడు ముఖ్యంగా 2 రకాల పదవులు అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇంకొకటి కలిగి ఉంటే, సోనియా గాంధీ మీద వీళ్ళు నడిపారు కదా, ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి మీరు చైర్మన్గా ఉన్నారు, అక్కడ ఆదాయం ఇక్కడ ఆదాయం పొందుతున్నారని, అంటే 2 జంట పదవులు ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల డిస్క్వాలిఫై అవుతారని ఉంది తప్ప 60 రోజులు రాకపోతే రద్దవుతుందని ఎక్కడైనా ఉన్నట్టుగా చూపిస్తే మనం దాన్ని తప్పకుండా రేపు దాన్ని మనం పరిశీలించవచ్చు. ఇట్స్ ఏ ఓపెన్. ఇది అనవసరమైన ఒక రాజకీయ చర్చ. లేదా రాజకీయ నేను నిన్న మీకు బలంగా చెప్పాను సభకు రావాలి నాగబాబు అవన్నీ. బట్ దాన్ని మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఇకపోతే రెండోది టెక్నికల్. ప్రతిపక్ష హోదా లేకపోతే రాను, ముఖ్యమంత్రి కాకపోతే రాను అనే హక్కు ఎవరికి లేదు. నేనే ప్రతిపక్షం. ఇప్పుడు ఉదాహరణకు మీరు అంటారు మా ఛానల్లే ఖచ్చితంగా మాట్లాడుతుంది అంటారు. మీ క్లెయిమ్ మీరు చేసుకోవాలి, మీరు నిలబడాలి తప్ప ఎవరో దీనికి మెచ్చి మేకతోళ్ళకి అప్పడం అనేది ఏమీ ఉండదు ప్రజాస్వామ్యంలో కానీ సమాజ జీవితంలో కానీ. అందుకని మీరు గట్టిగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడే బదులు వాడు టైం ఇస్తే నేను మాట్లాడతాను,
టైం ఏంటి కాబట్టి నేను పోను, ముందుగా నాకు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటే ఎవరు రాసిస్తారు? కాబట్టి అదేం జరగదు. అయితే ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటి? కంటెంట్ ఉంటే సమయం ఇస్తారు. కంటెంట్ ఉంటే సమయం చంద్రబాబు దగ్గర కంటెంట్ లేదా? జగన్ లేదా? రాహుల్ గాంధీ దగ్గర లేదా? కంటెంట్ ఉంటే ఏమి ఇవ్వరండి. తప్పకుండా వాళ్ళ కంటెంట్ వాళ్ళు చూసుకుంటారు. చట్టసభలో విలువలు మారిపోయాయి. కానీ ఈ వాదనలన్నీ ఇంకా చివరిది నన్ను అధ్యక్ష అనడం ఇష్టం లేక రావడం లేదు. ఈ వాదన ముందు నుంచి కూడా. మొదటి విషయం ఆయన అధ్యక్షుడు కాదు, ఆయన ఉపాధ్యక్షుడు. స్పీకర్స్ ప్యానల్ ఒకటి ఉంటుంది, 5 లేదా ఇట్లా, వాళ్ళలో ఎవరున్నా మీరు కూర్చున్నా కానీ అధ్యక్ష అనాల్సిందే. ఆయన అసెంబ్లీకి వస్తే ఈయనే కూర్చుంటారని కదా అందుకే నేను చెప్పేది. అనాడు ఒక్కసారి మాట వరుస కానీ తర్వాత. ఇప్పుడు ఉదాహరణకు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడింది మీరు చూడండి. నిజానికి మనం రాహుల్ గాంధీ విషయం కూడా మాట్లాడాలి. ముఖ్యమైనది ఒకటి మాట్లాడాడు ఎన్నికల గురించి. రాహుల్ గాంధీ 1-2 సార్లు అన్నారు మధ్యలో అడ్రస్సింగ్ ది చైర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. అందుకని అసలు సభాపతి స్థానమే ఒక వ్యక్తికి ఏదో అది వచ్చేసినట్టు దానికి అంత విషయం కాకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, భేషజాలు పట్టింపులు వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. కానీ ఈ గైర్హాజరవడితే సభ్యత్వం రద్దు రద్దు చేయాలనేది ఉండదు. కేసు వేయదలుచుకుంటే ఏమైనా వేయచ్చు, ఏది వీళ్ళు. రెండవది పిల్లేయచ్చు. మేము ఎన్నుకుంటే ఉదాహరణకు నిన్న ఎవరో ఒక సాయం చెప్తున్నాడు, పులివెందుల ప్రజల దురదృష్టం, పులివెందుల ప్రజలకు అన్యాయం జరుగుతుందని. పులివెందుల ఓటర్ ఒక ఆయనతో ఒకటి ఇది పిల్లేయచ్చు. మేము ఆయన ఎన్నుకుంటే ఆయన అసలు ఆ సభకు పోవడం లేదు, మా ఇది చెప్పడం లేదని. అంతే. ఇదంతా కూడా లిటిగేషన్ కార్యక్రమం తప్ప కాన్స్టిట్యూషన్ అయితే మటుకు అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదు. జయలలిత వెళ్ళలేదు, ఎన్టీఆర్ వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే పూర్తిగా వెళ్ళకపోవడం కాదు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఈయన కూడా పూర్తిగానే మనం ఏం చెప్పలేమండి. ఇప్పటి పరిస్థితి ఇది. కానీ 60 రోజులు రాకపోతే అని ఒక సిద్ధాంతం చెప్తున్నారు కదా. ఈ 60 రోజుల సిద్ధాంతం శుద్ధ తప్పు. దట్ మచ్ ఐ కెన్ సే. ఎవరు చెప్పినా సరే ఈ 60 రోజుల సిద్ధాంతం రాజ్యాంగంలో లేదు. లోక్సభ పార్లమెంటుకు సంబంధించి అది కూడా 70 రోజులు అని ఉంది. 70 రోజులు అవ్వాలంటే మధ్యలో ఒక రోజు వెళ్ళి సంతకం చేసి రావచ్చు. సంతకం చేయమని ఎవరు చెప్పలేదు. మీరు ఇక్కడ చూడండి, సభకు రాము అన్నాం కానీ అన్నారు కానీ సంతకం చేయము అని చెప్పలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఉదాహరణకు ఎమర్జెన్సీలో ఆయన ఇప్పుడు చాలా సీరియస్గా ఉండేవాడు. ఆయన సభకే రాలేదు కానీ ఆయన రాజ్యసభ సభ్యత్వం కొనసాగింది ఎట్లా అని ఆయన రకరకాలుగా వెళ్ళి సంతకాలు చేసి వచ్చేవాడు. ఇవన్నీ జరుగుతాయి. రెండోది అందరూ బాగుంటే వర్మగారే నా దగ్గర రిజిస్టర్ పంపిస్తారు, నేను సంతకం చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు రకరకాల కొత్త టెక్నికల్ మెథడ్స్ కూడా వచ్చాయి కదా.